ఎవరు? ఏం గూడుపుటాని చేశారు? వాడి కష్టానికి నష్టమేమొచ్చింది? బావా, వారమ్మగారికి అమ్మ మీద భాగమే రాసిచ్చిందట. ఎలా అయినా నానమ్మని మంచి చేసుకొని సగం ఆస్తి సంపాదించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అది నా చెవులతో నేను విన్నాను. అందుకే అసలు విషయం తెలుస్తుందని, బుద్ధి బయటపడుతుందని ఇలా చెయ్యాల్సి వచ్చింది. స్వర్ణ, ఎందుకు ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? మేము సగం ఆస్తి సంపాదించుకోవాలని మాట్లాడుతున్నామా? ఎంత కష్టాన్నైనా భరించగలం కానీ నిందలు వేస్తే మాత్రం సహించేది లేదు స్వర్ణ. అసలు అమ్మమ్మ గారు ఆస్తుల గురించి కానీ వాటాల గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకున్నదే లేదు. నువ్వు కావాలనే అబద్ధాలు ఆడుతున్నావు. నానమ్మ, అమ్మ మమ్మల్ని నీకు అప్పగించింది. మమ్మల్ని నువ్వు వద్దని ఆ రోజు అన్నా మా అన్న వాళ్ళ మధ్య బ్రతకాలనే తపనతో నేను పోట్లాడి నిన్ను ఒప్పించి నీతో ఉన్నాం. కానీ డబ్బు ఆశించి కాదు నానమ్మ. దాని తప్పుడు పనిని నిలదీసేసరికి తప్పుకోలేక మాట మార్చి మీ మీద నిందలేస్తుంది.